కార్తీక పురాణం 4వ అధ్యాయం. కార్తీక దీపదాన మహత్యం. అది విని జనక మహారాజు ఆనందించి వశిష్ఠ మహర్షి చూసి, కార్తీక మాసమందు చేయదగిన దానమేది, ఏమి కోరి వ్రతము ఆచరించుట వలనో తెలుపుము అని కోరగా, వశిష్ఠుడు ఇట్లా చెప్పెను. రాజా, కార్తీక మాసమందు రాత్రివేళ శివాలయంలో దీపారాధన చేయటం వలన అనంత ఫలము కలుగును. శివాలయంలో గోపుర ద్వారం నందు గాని, శిఖరము నందు గాని, లింగం వద్ద దీపారాధన చేసిన ఎడల పాపములన్నీ నశించెను. నేతితో గాని, నువ్వుల నూనెతో గాని, ఆముదంతో గాని భక్తితో దీప సమర్పణ చేయువాడు ధన్యుడు, ధర్మాత్ముడవును, పుణ్యాత్ముడవును. శత్రుజిత్తుని కథ. పూర్వం పాంచాల దేశంలో ఒక రాజు ఉండెను. అతడు కుబేరునితో సమానమైన వాడు. సంతానం కలుగునందున అతడు గోదావరి తీరమున తపస్సు చేశాడు. ఒకనాడు ఆ ప్రాంతానికి పైపల ముని వచ్చెను. ఆ మునేంద్రుడు తపస్సు చేయుచున్న రాజును చూసి, రాజా, నీవెందుకు తపస్సు చేస్తున్నావని అడిగాను. సంతానం కొరకు తపస్సు చేస్తున్నాడని రాజు చెప్పాను. మునీశ్వరుడు ఆ రాజా కోరిక విని, మహారాజా, భక్తితో బ్రాహ్మణులను శివుణ్ణి సంతోష పెట్టినచో నీకు పుత్ర సంతానము కలుగగలదు అని చెప్పాను. అట్లు పైపల ముని చెప్పిన మాటలు విని రాజు బ్రహ్మానందం పొంది మునీంద్రునికి నమస్కారం చేసి ఇంటికి పోయి స్నానమాచరించి భక్తిగా శివునకు ప్రీతి కలుగునట్లు దీపదానం చేసి, పిమ్మట స్వల్పకాలంలోనే రాజు భార్య గర్భవతై సూర్యుడి వలె ప్రకాశించుచున్న పుత్రుణ్ణి కనెను. తనకు పుత్ర సంతానం కలిగినందుకు రాజు మిక్కిలి ఆనందించి, కార్తీక మహత్యము సత్యమైనదని, అది ధర్మాంత కామ మోక్షములను పురుషార్థమునిచ్చుకుని ఆ మాసమందు సమస్త భూతములకు సుఖము కలుగునని చెప్పెను. పిమ్మట ఆ రాజు తన పుత్రునకు శత్రుజిత్తు అని పేరు పెట్టెను. బ్రాహ్మణులకు భూదానము చేసి తృప్తి కలిగించెను. శత్రుజిత్తు పెరిగి పెద్దవాడయ్యెను, యవ్వనవంతుడై మహావీరుడయ్యెను. దానితో పాటు వైశ్యలోలుడయ్యెను. ఇది తగదని చెప్పిన పెద్దలను, బ్రాహ్మణులను ధిక్కరించి జాతిని విడిచి ఏలావేళలా కత్తి చేపట్టి అడ్డు వచ్చిన వారిని హింసించుచు మహా దుర్మార్గుడయ్యెను. అట్లు జరుగుచుండగా అతడొక అందమైన బ్రాహ్మణ యువతిని చూసి మోహించి ఆ బ్రాహ్మణ కాంత సహితము రాజకుమారుని మోహించెను. అది అర్ధరాత్రి సమయమున భర్తను విడిచి రాజకుమారు వద్దకు పోయి రాతికీడలు సలిపి తెల్లవారుజామున ఇంటికి వచ్చిచుండెను. కొంతకాలము ఇలా జరిగెను. బ్రాహ్మణుడు తన భార్య రాజపుత్రుని వద్దకు పోవుచున్న సంగతి తెలుసుకొనెను. అతడు దుష్ట ప్రవర్తన వల్ల తన భార్యను రాజకుమారుని చంపదలచి కత్తిపట్టి వారిని చంపుటకు ఎప్పుడు వీలు చిక్కునా అని చూస్తూ ఉండెను. ఇంతలో కార్తీక పౌర్ణిమ సోమవారం వచ్చెను. ఆనాడు రాత్రి రాజకుమారుణ్ణి బ్రాహ్మణి భార్యము ఎచ్చటకు వీలులేక శిథిలమైన ఒక శివాలయములో కలుసుకొనేరు. వారు కలుసుకున్న ప్రాంతము చీకటితో నిండియున్న వలన వారు రాతి క్రీడలు సలుపుటకు వీలు కాకుండెను. అప్పుడు బ్రాహ్మణ స్త్రీ తన చీర అంచు చింపి ఒత్తి చేసెను.
రాజకుమారుడి రెట్లు ఆముదము సంపాదించి తెచ్చెను. బ్రాహ్మణి ఆ ఆముదంతో ఒత్తి నుంచి దీపము వెలిగించి ఆరుపై పెట్టెను. ఆ దీపపు కాంతులలో వారు ఆనందించుచుండిరి. ఆ సమయాన బ్రాహ్మణుడు మారువేషం ధరించి కత్తి చేపట్టి శివాలయములో ప్రవేశించెను. అచ్చట రాత్రి క్రీడలు సలుపుతున్న తన భార్యను రాజకుమారుణ్ణి చూసి మిక్కిలి ఆగ్రహం పొందెను. మొదట రాజకుమారుణ్ణి, తరువాత తన భార్యను కత్తితో పొడిచెను. రాజకుమారుడు కత్తి దెబ్బతిని కింద పడుచు తన కత్తితో బ్రాహ్మణుని ఒక బలమైన దెబ్బ కొట్టెను. ఈ విధంగా వారు ముగ్గురు కత్తి పోట్లకు గురై ఆ శిథిల శివాలయాల్లో మరణించిరి. ఆ దినం కార్తీక పౌర్ణిమ సోమవారం, గొప్ప పర్వదినం. దైవాంశమున వారికి శివుని సన్నిధి యందు మరణం సంభవించింది. తక్షణమే అచ్చటికి పాశహస్తులైన కొందరు యమబంటులు వచ్చిరి. అప్పుడే కొందరు శివకింకరులు కూడా వచ్చిరి. శివదూతలు రాజకుమారుణ్ణి, బ్రాహ్మణ భార్యను విమానము ఎక్కించి కైలాసానికి తీసుకుని పోవుచున్నారు. యమదూతలు బ్రాహ్మణ్ణి కాళ్ళు కట్టి తీసుకుని పోవుచున్నారు. అప్పుడు బ్రాహ్మణుడు శివకింకరులను చూసి, శివదూతల్లారా, నా భార్య వ్యభిచారిణి, ఆ రాజకుమారుడు జారుడు, నేను సదాచార సంపన్నుడగు బ్రాహ్మణుడును. నాకీ దుర్గతి ఏమి, వారికి సద్గతి ఏమి అని అడిగెను. శివకింకరులు అతనిని చూసి, బ్రాహ్మణోత్తమా, నీకు సన్మగుడన్న మాట సత్యమే. నీ భార్య రాజకుమారులు దుర్మార్గులు. కార్తీక పౌర్ణమి సోమవారం నాడు శివాలయంలో శివారాధన నిమిత్తము తన చీరను చింపి వత్తి చేసి ఇచ్చినది గాన ఆమె పాపములన్నీ నశించినది. రాజకుమారుడు దీపారాధన చేయు నిమిత్తము ఆముదము తెచ్చి ఇచ్చినందుకు పాప విముక్తులయ్యును. శివదూతలు చెప్పిన మాటలు విని రాజకుమారుడు తనలో, అయ్యో, సత్యవంతుడు ఆ బ్రాహ్మణుడుకు నరకము, దుష్టవంతులైన మాకు కైలాస ప్రాప్తము న్యాయం కాదు కనుక నాకు కార్తీక దీప దానము వలన కలిగిన పుణ్యము కొంత ఈ బ్రాహ్మణుడికి ఇచ్చెదను. ఏక సమయమందు మరణించిన మా ముగ్గురికి సమాన గతియే కలుగుగాక అని తలచి తన పుణ్యములో కొంత ఆ బ్రాహ్మణునికి ఇచ్చెను. ఆ పుణ్యము వలన బ్రాహ్మణుడు కూడా దివ్య విమానం ఎక్కి కైలాసానికి పోయి శివుని సన్నిధిలో ఉండెను. కార్తీక మాసంలో ప్రతిదినము శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ దీపారాధన చేయవారు జన్మ ధన్యమవును. కనుక నీవు కూడా కార్తీకమునందు దీపదానం చెయ్యము అని చెప్పెను.